40వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటలు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ప్రియులారా, ఇక్కడ మనము గమనించిన ఈ సందర్భం యోసేపు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ వివరించబడతా ఉన్నది. ప్రియులారా, దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట మన జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఆ విధానం యొక్క అర్థాలు మన బ్రతుకులో మనం ఎప్పుడు గమనించాలి. ఒక కళ యొక్క భావములో ఉన్న విషయాలను బట్టి ఇక్కడ ఈ వివరణ అంతా కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో మన బ్రతుకులో కూడా మమ్మల్ని వివరించవలసిన ఒక విధానం మనం ఎప్పుడూ మన బ్రతుకులో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఫరో ఎదుట గిన్నె అందించే ఒక వ్యక్తికి ఇవ్వబడిన ఆ కలభావం యొక్క ప్రత్యక్షతను యోసేపు గారు వివరించడం ద్వారా ఒక అద్భుతమైన ఆ వివరణ అతనికి తెలియజేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని తెలియజేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఎన్నో అనుభవాలు భక్తులైన వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు, వారి కుటుంబాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అలాగే నమ్మకమైన వారి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. అలాగే ఈ భూలోకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ను సరిచేసుకోవాలనే విధానాలను మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అనుభవాలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలు, యోసేపు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. యథార్థవంతుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున భూలోకంలో శ్రమలు కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయంటే యథార్థవంతులకే వస్తూ ఉంటాయి. ఇలా సంభవించిన విధానాలను బట్టి మనం కృంగిపోవద్దని ఇక్కడ దేవుని మాటల ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఎప్పుడు యోసేపు గారు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ద్వారా మేలు పొందే విషయంలో కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునే విషయంలో మీరు మెలకువ కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి అని దేవుడు తెలియజేస్తూ వచ్చిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కళలు భావాన్ని చెప్పే అద్భుతమైన ఆ భాగ్యాన్ని యోసేపు గారు కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది అనుభవాలను తెలుసుకోలేకపోతున్నారండి. బైబిల్ గ్రంథంలో ఎక్కువ మంది కళలు కన్నారు, దర్శనాలు చూశారు, పెద్ద పెద్ద రాజులు, ఉన్నతమైన వారు. ఆ భావం తెలియక కొట్టుమిట్లాడుతూ వచ్చాడు. అయితే ఆ భావాలు తెలియజేసే ఆ జ్ఞానము ఆ రోజుల్లో దేవుని బిడ్డల ఎదుట ఉన్నది. ఒకప్పుడు దానియేలు గారు, ఒకప్పుడు యోసేపు గారు ప్రియులారా, ఒక కళకు సంబంధించిన ఆ దర్శనం లేకపోతే దర్శనానికి సంబంధించిన ఆ కళకు సంబంధించిన భావాలను వివరించగలిగారు. వారి మాట విన్నవారు మేలులు పొందారు, వాళ్ళ మాట వినకపోతే వారు భయంకరమైన శ్రమలకు వారు అర్హులయ్యారు అనే వాస్తవాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు గారి జీవితంలో వారి కుటుంబంలో దేవుడు ఆయన్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడు, అన్నల విధానాలు ఎలా ఉన్నాయో తన విధానాలు ఎలా ఉన్నాయో అన్నలకు తెలియజేసినప్పుడు అన్నలకి అసూయ వచ్చింది, కుళ్ళు వచ్చింది. ఇతను చిన్నవాడు, మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు, 11 పనులు కింద పడ్డాయి, ఒక పన్ను మాత్రం
నిలబడి ఉంది. రకరకాలైనటువంటి ఆ అనుభవాలను దాచుకోకుండా యథార్థంగా అన్నలకు తెలియజేశాడు. ఇతన్ని ఎలాగైనా మనము చంపాలని ప్రయత్నం చేశారు. ఎలా చంపారో దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. దూరంగా ఉన్న అన్నలకు ఆహారం అందించే దానికోసం వెళ్తే ఏమండి అతన్ని చాలా ఇబ్బందులు పెట్టి నీళ్ళ లేని బావిలో డొల్లుంచేసి ఒక గొర్రెను వధించి తన అంగీకి ఆ గొర్రె రక్తాన్ని పూసి తండ్రి ఎదుటను తీసుకెళ్ళి చనిపోయాడని చెప్పి, ఏదో మృగాలు చంపివేసి అని చెప్పి అతన్ని రూబేను ప్రోత్సాహంతో ఐగుప్తీయులకు వర్తకులకు అమ్మినటువంటి సందర్భంలో కూడా ఆయన ఎవరిని మరవలేదంటే దేవుని మరవలేదు. ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే పొతిఫర్ ఇంట్లో కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమ కొరకు జీవించాడు. శోధన వచ్చిన శోధనను జయించాడు. అయినప్పటికీ అతని మీద నేరం పడింది, జైల్లో పడ్డాడు. అయినప్పటికీ దేవుని మీద నమ్మకము కలిగి ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఆ జైలు నుండి విడుదలైన తర్వాత ఆ రాజ్యంలోనే ప్రధానమంత్రిగా ఏకీక్రమంగా రాజుగారి ద్వారా నియమించబడ్డాడు. అప్పటికి కూడా పరమ తండ్రిని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మహిమార్థంగా జీవించాడు. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనకిష్టం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. మనకు భూలోకంలో ఆనందం సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన్ని పక్కన పెడతాం. ప్రియులరా గమనించండి, దేన స్థితిలో మనం ఉన్నది దేవుడికి తెలుసు, సంపన్న స్థితిలో మనం ఉన్నది దేవునికి తెలుసు. సిరి వస్తుంది పోతుంది. ఒకప్పుడు మనం హీనమైన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు సిరి సంపదలు మన భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన దగ్గరకు నడిపిస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనం తొందరపడకుండా మొదటిగా దేవుని ఎదుట మనం ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నామో, మొదటిగా దేవుని పట్ల ఎంత ప్రాధాన్యత ఇచ్చామో, మొదటిగా దేవుని కొరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎంత లోబడి ఉన్నామో, ఎంత విధేయులుగా ఉన్నామో, ఆ అనుభవాలని మన బ్రతుకు దినములన్నీ మనము కొనసాగించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున ఆ భావన ఎప్పుడైతే మనం కోల్పోతామో, చూడండి, దేవుడు మనలను బట్టి దుఃఖిస్తాడు, దేవుడు మనలను బట్టి బాధపడతాడు. నీకు ఒక డ్యూటీ చేస్తే సంపాదన సాలేదు, 2 డ్యూటీలు చేయి, తప్పులేదు. సంపాదించు, అవసరాలు తీర్చుకో. కానీ మనం ఎన్ని డ్యూటీలు చేసినా, ఎంత కష్టపడ్డా, చూడండి, ఎంత సంపాదించినా, ఒకవేళ సంపాదించకపోయినా, గొప్ప స్థితిలో ఉన్నా, ఒకవేళ ఎప్పుడు ఉండాల్సిన స్థితిలో ఉన్నా, కానీ మనం మాత్రం దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమ కొరకు ఈ లోకంలో అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలి అన్నటువంటి భావన మన బ్రతుకులో ఎన్నడూ మనం కోల్పోకూడదు. ప్రియులారా, ఒక ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు? సర్వం కోల్పోయిన తర్వాత, ఉన్నదంతా కోల్పోయిన తర్వాత, చావుకు దగ్గరైన తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. గలిబిలి చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు ఈ జనమంతా. అయ్యా, ఒక్కసారి నాకు మీరు బలం ఇచ్చినట్లయితే ఈ 2 స్తంభాలను నేను పడగొట్టి, ఇదిగో ఈ గ్రౌండ్లో ఉన్నవారు, ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నవారు అందరం కూడా నేను చంపేసి నీ యుద్ధకు నేను వస్తానయ్యా అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? సంసోను అన్నాడు. చూడండి, దేవుడు ఆయనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఎంతో బలాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని, బలాన్ని తన కొరకు, తన సుఖము కొరకు ఉపయోగించుకున్నాడు. ప్రియులారా, దేవుడు నన్ను ఇచ్చాడు, దేవుని కొరకు నేను ఏదో చేయవలసిన వ్యక్తినై ఉన్నాను, దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో నేను అలా వెళ్తాను, నా జీవితకాలం అంతా దేవుడు ఆయన ప్రణాళికలో నిలబడి ముందుకు నడుస్తాననే తలంపు ఆయన మధ్యలో కోల్పోయాడు. తన ఇంట్రికలలో ఉన్న బలమంతా కూడా పోగొట్టుకున్నాడు. ఏమీ లేనివాడిగా, బలము లేనివాడిగా అలా పడిపోయాడు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కండ్లు కోల్పోయిన వాడాయి మరణ ప్రాయంలో ఉండి దేవుని అడుగుతున్నాడు, అయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియులారా,
అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే దేనిని బట్టి అయినా మనం గర్విస్తూ దేవుని సన్నిధిని దూరం చేసుకుంటూ సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో పరిగెడతావు. ఎంతవరకు పరిగెడతావు? ఎంతవరకు పరిగెత్తినా దేవుని జ్ఞాపకాలలో మనం లేకపోతే మన పరుగంతా కూడా వ్యర్థమైనట్టే. అందుకే భక్తుడే ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నీ జ్ఞాపకాలలో నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. అయ్యా, నా బ్రతుకు దినములైన నా జ్ఞాపకాలలో మీరు ఉంటారు. నా జ్ఞాపకాలలో నీ మహిమ కొరకు నేను జీవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. నా జ్ఞాపకాలలో నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. దేవుని ఎదుట మన సమర్పణను బట్టి, మన తీర్మానాన్ని బట్టి మనం ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలోనే ఉంటాం. దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఈ అనుభవాలు మన జీవితకాలం అంతా కొనసాగాలంటే మనం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. మన ఆలోచనలు, మన పనులు ఉంటాయి, కానీ మనము నమ్మి ఉన్న దేవుని ఎదుట మాత్రం మనం ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలో ఉండే విధంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హన్న దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానే ఉంటుంది, ఏటేటా వెళ్తానే ఉంటుంది. కానీ ఒకసారి మాత్రం తన హృదయమును కుమ్మరించి దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను, నా బ్రతుకుదనములన్నీ కూడా నీ మహిమ కొరకు నిలబడి జీవిస్తాను ప్రభువా అని చెప్పి కన్నీరు గార్చి తన వారందరినీ పక్కన పెట్టి దేవుని జ్ఞాపకములో ఆమె చిరస్థాయిగా నిలవాలని కన్నీరు గార్చి ప్రార్థన చేయటం ప్రారంభించింది. గమనించండి, ఇక్కడ ఆమెకి ఏమైనా ఆస్తి కొదువా, అంతస్తులు కొదువా, రథములు కొదువా, గుర్రములు కొదువా, ఎండి బంగారములు కొదువా, అన్నీ ఉన్నాయి, కానీ కావాల్సింది లేదు. దాని కొరకు ఎవరి మీద ఆధారపడింది? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు గార్చింది తన హృదయాన్ని కుమ్మరించి. గమనించండి ప్రియులారా, దేవుని ఎదుట మనం ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలో ఉండాలి. మన కొరకు, మన బిడ్డల కొరకు, మన యొక్క అవసరతల కొరకు మనం కష్టపడాలి, చేతన పని చేసుకోవాలి. దేవుడి అవకాశం ఇస్తే అవకాశంలో మనము సాగిపోవాలి. కానీ మన బ్రతుకు దినములన్నీ దేవుని జ్ఞాపకాలలో నిలిచి ఉండి ఆయనకు మొదట ప్రాధాన్యతనిచ్చే వరంగా ఉన్నప్పుడు మన దేవుడు ఎప్పుడు మన చేయి వదిలిపెట్టడం. గమనించండి, నేను మీకు ఒక మాట చెప్తా. రాళ్ళు కాయలు లేని చెట్టుకు పడతాయా, కాయలు ఉన్న చెట్టుకు పడతాయా? చెప్పండి. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఎక్కువ అని ఒకటి సామెత ఉంది కదా. అలాగే భూలోకములో ఎక్కడ గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటే ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ భూలోకములో దేవుని దాన్ని బట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్నావు అనుకో, అన్ని కళ్ళు నీ మీదే ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి? దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సమాజం అంతా కూడా
దూషభరితంగా కానీ, సంతోషకరంగా కానీ, అసూయతో కానీ, నానా విధములైన మాటలతో కానీ భూలోకములో మనలను జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ ఉంటే మనం ఎవరిని స్మరిస్తూ ఉండాలి? మన కొరకు ఈ లోకములోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన జీవము కలిగిన దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఉంటే నరదోషములు, మానవుల యొక్క శాపగ్రస్తమైన స్థితులన్నింటిలో నుండి మనలను ఎవరు తప్పించగలుగుతారంటే దేవుడే తప్పించగలుగుతాడు. లోకంలో ఏ మనుషుడు కూడా మనలను తప్పించలేడు. కానీ మనలను శాపాల నుండి, పాపాల నుండి, అసూయల నుండి, అహంకారం నుండి, ఏమండి లోక సంబంధమైన మనుషుల యొక్క శాపాల నుండి, అపవాది సంబంధమైన శాపాల నుండి మనలను విడిపించగలిగిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. వాటన్నిటి నుండి మనలను తప్పించేవారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఎందుకో తెలుసా? నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండవు, దేవుని జ్ఞాపకాలలో నిలిచి ఉండవు కనుక ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందరని దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు అన్నాడు, నా భక్తుల యొక్క పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి వారిని ఎత్తి పట్టుకుందరని దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుని జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇవన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? చెప్పాలమ్మా, ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? దేవుని జ్ఞాపకంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నా యందు నీవును, నీ యందు నా మాటల్లో నిలిచినలా నీకు ఏది కావాలో అడుగు, అది నేను నీకు అనుగ్రహిస్తాను. దేవుడిచ్చిన వాగ్దానం నీ నా జీవితాల్లో నెరవేర్చబడినట్లు ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని మన బ్రతుకు దినములని కూడా ఆయన జ్ఞాపకాలలో నిలిచి ఉండి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయటానికి మనం నమ్మకస్తులంగా ముందు కొనసాగాలని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో అన్న, యోసేపు వీళ్ళిద్దరూ భక్తిపరులే, సంసోను గారు భక్తిపరులే. ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే. ముగ్గురులో ఎవరు కూడా సామాన్యులు కాదు. అందరూ ప్రపంచాన్ని దేవుని మహిమ కొరకు మళ్ళించిన వారే. కానీ కొందరిని కొన్ని విషయాల్లో మనం మాదిరిగా తీసుకోవాలి, కొందరిని కొన్ని విషయాల్లో హెచ్చరికలుగా మనము తీసుకోవాలి అనే భావన మన జీవితాల్లో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హెచ్చరికలుగా ఎవరిని తీసుకోవాలి? మనం ఈ ముగ్గురులో హెచ్చరికలుగా ఎవరిని తీసుకోవాలి? సంసోను తీసుకోవాలి. మాదిరిగా ఎవరిని తీసుకోవాలి? హన్నాని తీసుకోవాలి. యోసేపు గారిని కూడా మనం మాదిరిగా తీసుకోవాలి. ఈ విషయాల్లో మనం ఎల్లప్పుడూ మెలకువగలిగి దేవుని మహిమ కొరకు ఆయన ప్రాణాలలో నిలిచి ఉండి అడుగులు ముందుకు వేయడానికి ఆయన సహాయం ఎల్లప్పుడూ మనతోడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. ప్రభువా, నీకు వందనాలు. నేటి ఆరాధనా క్రమంలో మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన విలువైన అమూల్యమైన ప్రభువా, నీ మాటల కొరకు స్తోత్రాలు, నీ సన్నిధి కొరకు స్తోత్రాలు, నీ నడిపింపు కొరకు